మీ ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి, మీకోసం మేము ప్రార్థన చేసేదము అని అంటారనుకున్నారు కదూ. అలా అనేవాళ్ళ కోసం జాగ్రత్త పడండి. ఏమండి అలా అన్నారు? అలా చేస్తే తప్పంటారా? అవునండి, ప్రార్థన అవసరతల కోసం మనము ప్రార్థనా గోపురాలకో ఒక సంస్థకో ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేసుకునే వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండవద్దన్నాడు. అంటే ప్రార్థన చేయటానికి ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ధన్యత. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, కుటుంబంగా ప్రార్థన చేసుకోవచ్చు, ముఖ్యంగా దేవుని కుటుంబమైనటువంటి స్థానిక సంఘములో కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. అంతేగాని ప్రార్థన గోపురాలకో సంస్థలకో లేక ఎవరైనా టీవీ ఛానళ్ళ ద్వారా అడిగితే మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మాకు పంపించండి అని అడిగితే మాత్రం మోసపోకూడదు. అలా పంపకూడదు కూడా, పంపాల్సిన అవసరం లేదు కూడా. అందుకే ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి, మేము ప్రార్థన చేస్తామనే వాళ్ళ విషయంలో జాగ్రత్త పడమని ఎందుకు చెప్తున్నానంటే అది వాక్య విరుద్ధం. దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన తర్వాత మనం అక్కడికో ఇక్కడికో ప్రార్థన అవసరతలు పంపించాల్సిన అవసరం లేనే లేదు. ఆలోచించండి.